హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది భరత్ టెక్ ట్యూట్స్ నుంచి టెక్ తెలుగుకి మార్చడం జరిగింది. సో మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మంచి యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో దానికన్నా ముందు మీరు ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే youtube.com/bharattechtoots అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో దానికి మనకి ఒక యాప్ అవసరం. సో ఇక్కడ థంబ్నెయిల్ మేకర్ అని చూడండి, ఇది యూట్యూబ్ థంబ్నెయిల్స్కి. సో మనకి ఫేస్బుక్ కవర్, ట్విట్టర్ కవర్, కంప్యూటర్ వాల్పేపర్ ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే లోగో పిట్ ప్లస్. ఇందులో సేమ్ ఈ యాప్ ఒకే మోడల్, కాకపోతే ఇందులో ఓన్లీ థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు. ఈ యాప్లో ఇందులో అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటి డిస్క్రిప్షన్ నేను కింద ఇస్తాను. సో ఇప్పుడు లోగో పిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఏం ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఒక థంబ్నెయిల్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. సో అందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీ క్రియేటివిటీ బట్టి మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా క్రియేట్ చేశాను. ఒక కార్టూన్ బాయ్ని క్రియేట్ చేసి ఇందులో రాశాను. సో వాటికి ఎఫెక్ట్స్ అనేది ఇచ్చాను, అంతే. సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఆ కార్టూన్ బొమ్మ కావాలంటే సో మీకు చూపిస్తాను. సో ఈ కార్టూన్ బొమ్మ మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కార్టూన్ బాయ్ ఇమేజెస్ అని టైప్ చేస్తే చాలా ఇమేజెస్ వస్తాయి. అందులో మీకు కావాల్సింది చూజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేద్దాం. లోగో పిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ న్యూ అని చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి చాలా మోడల్స్ వచ్చాయి. సో ఇక్కడ లోగో అంటే మన యూట్యూబ్ ఛానల్ లోగో ఇక్కడనే క్రియేట్ చేసుకో, అంటే దాని సైజులో మనకి అది ఏమంటారు ప్లేన్ అనేది వస్తుంది, ఒక పేజ్ అనేది వస్తుంది ఈ బీటీ సైజులో. మనం ఇక్కడ ఫేస్బుక్ కవర్, ట్విట్టర్ కవర్, యూట్యూబ్ కవర్ అంటే బ్యాక్లో బ్యానర్ అంటాం చూడండి, అది. సో యూట్యూబ్ థంబ్నెయిల్, గూగుల్ ప్లస్, ఇలా అన్ని సైజెస్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది. ఇక్కడ లాస్ట్లో డెస్క్టాప్ వాల్పేపర్ అని ఉంది, అది కూడా. సో మనకి ఏది కావాలంటే వాటిని చూస్ చేసుకొని ఆ సైజులో మనకి ఏది కావాలి. నేను ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి చెప్తున్నాను కాబట్టి థంబ్నెయిల్ మీద ప్రెస్ చేస్తాను. సో ఆ సైజులో మనకు ఒక పేజ్ అనేది వచ్చింది. సో ఈ పేజ్ కలర్ మారవాలంటే మనం ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కలర్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే కలర్ అవుతుంది. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇక్కడ లైట్లో కూడా చేసుకోవచ్చు మనం. సో ఇలా కలర్ అనేది మార్చుకోవచ్చు. కింద మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, చూసినట్టయితే. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్, సో మీకు కావాలంటే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది యూజ్ చేస్తున్నాను. సో లేదా ఇంతకుముందు కనిపించినట్టు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ని కూడా వాడచ్చు మీరు. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాక ఇక్కడ టెక్స్ట్ అని చూడండి, టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద ప్రెస్ చేసి మీకు తెలుగులో కావాలంటే గూగుల్ కీబోర్డ్ డౌన్లోడ్ చేయండి. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ డౌన్లోడ్ చేస్తే అందులో తెలుగు లాంగ్వేజ్ కూడా వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. సో నా పేరు భరత్ కాబట్టి నేను భరత్ అని రాస్తాను. భరత్ అని రాసేసి ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని రాస్తున్నాను. మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రాశాక ఓకే యాడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫాంట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ బోల్డ్, ఇటాలిక్ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఇలా వచ్చాయి. సో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూస్ చేసుకోండి. నేను ఏదో ఒకటి చూస్ చేస్తాను. ఇది ఇక్కడ
చూస్ చేస్తున్నాను. చూస్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి రైట్ సైడ్, ఆ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. వాటి కలర్ మార్చవచ్చు మనం. సో ఇక్కడ సైజ్ కావాలంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు. సైజ్ పెంచుకోవచ్చు. సో నేను ఇలా చేస్తున్నాను. సో ఈ కలర్ ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ చూస్ చేశాను. ఇక్కడ టిక్ మార్క్ వేసాను. ఇది ఏంటి అంటే ఆ టెక్స్ట్ని రొటేట్ చేస్తుంది ఇలా. సో ఇలా రొటేట్ చేస్తుంది, ఫ్లిప్ ఇలా చేస్తుంది. ఇదేమో అప్ డౌన్ లాగా ఇలా చేస్తుంది. సో మీకు కావాలంటే ఇలా చేసుకోవచ్చు 3D ఎఫెక్ట్ లాగా. సో ఇది రొటేట్ చేస్తుంది. ఇది ఏంటంటే సైజ్ పెంచడం అది ఇక్కడే చేసుకోవచ్చు, మనం ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇది ఒపాసిటీ ఇది డిమ్ అవుతుంది, మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. సో ఇది ఇలా. సో ఇది ఫుల్ పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాక ఇక్కడ సైజు వీటి అక్షరాలు మార్పిడి అనేది జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ బార్డర్, మన టెక్స్ట్ యొక్క బార్డర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్లాక్ ఉంది కాబట్టి ఇలా బార్డర్ వస్తుంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ బార్డర్ వచ్చింది. సో లేదు నాకు వైట్ బార్డర్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఈ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. సో నాకు బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా చేసుకోవచ్చు. చూస్ చేశాక మళ్ళీ టిక్ మార్క్ చేస్తే ఇక్కడ వాటి షాడోస్ వస్తాయి. కింద మీరు చూస్తున్నట్టయితే గమనించవచ్చు ఇక్కడ. సో వాటి షాడోస్ వచ్చాయి. ఓకే, షాడోస్ వచ్చాయి కాబట్టి ఓకే ఇలా ఉండని. ఇప్పుడు నేను ఆ బొమ్మని ఇంతకుముందు కార్టూన్ బొమ్మ చూపించాను చూడండి, అది యాడ్ చేద్దాం. ఇక్కడ కెమెరా సింబల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ పిక్చర్ మీద ప్రెస్ చేసి మన గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఆ బొమ్మ కార్టూన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే మనకి వచ్చింది. సో మనకి ఇక్కడ సైజ్ కూడా పెంచుకోవచ్చు. సో నేను ఇలా ఉంచేస్తున్నాను. ఇలా ఉంచేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఈ బొమ్మను కూడా మనం సేమ్ ఇంతకుముందు ఎఫెక్ట్స్ లాగా మార్చుకోవచ్చు. సో సైజ్ ఇక్కడ బొమ్మ యొక్క సైజు. సో ఇలా మనం చేసుకోవచ్చు. సో ఆ బొమ్మకి వేరే కలర్ ఇవ్వాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సేవ్ చేసుకోవాలంటే లాస్ట్లో చూడండి, అది ప్రెస్ చేస్తే సో ఇక్కడ డౌన్లోడ్ జేపీజీ, ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ. సో డౌన్లోడ్ జేపీజీ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ జేపీజీ అని ప్రెస్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చేసి సో డౌన్లోడ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా వచ్చిందో చూద్దాం. సో మీరు చూసినట్లయితే ఇలా వచ్చింది. సో వీటిని మనం యూట్యూబ్ థంబ్నెయిల్గా వాడచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఇచ్చే థంబ్నెయిల్ ఇది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.